ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉన్న నాయకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ అలాగే అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ బ్రహ్మనాయుడు గారు ఈ రోజు మనము సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అంటే ఏంటంటే ఒక అధినేతలకి ఏదన్నా విషయాన్ని చేర్చాలన్నా లేదంటే పబ్లిక్ డొమైన్ దాటి ఈ రోజు ఏ విషయం అన్నా కానీ ఎవరికన్నా చేర్చాలి అంటే ఈ రోజు యొక్క సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఈవెన్ చెప్పాలంటే చాలా పొలిటికల్ పార్టీస్ కూడా సోషల్ మీడియా కూడా సపరేట్ పర్యవేక్షణ కూడా పెట్టుకుంటున్నారు. అంటే ఏంట్రా అంటే నేరుగా వచ్చి కార్యకర్తలు చెప్పలేని విషయమో నాయకులు చెప్పలేని అంశాలను కూడా త్రూ ది సోషల్ మీడియా అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ లో వాళ్ళు దాన్ని కరెక్ట్ గా కన్వే చేస్తున్నారు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్స్ట్రీమ్ అయి కూడా మాట్లాడుతున్నారు. దాని మీద ఇమీడియట్ గా కూడా ఏం చర్యలు తీసుకోవాలో దేని మీద ఏ విధంగా రియాక్ట్ అవ్వాలనేది కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. సో ఈ ప్రాసెస్ లో ఏమంటానంటే మీరు ఏదైతే ఇంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారో డెఫినెట్లీ అలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది తెచ్చే పరిస్థితులు. ఎందుకంటే ఈ రోజు మనం ఒక పక్క ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఏ విధంగా మనం ఈ రోజు అధికారులని దబాయిస్తున్నాం, లేదంటే పోలీసులు ఏ విధంగా మనం ఇబ్బంది పెడుతున్నాం, లేదంటే ఏ విధంగా మనం పబ్లిక్ డొమైన్ లో చెప్తున్నాం అనే విషయాలంతా కూడా పబ్లిక్ చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేస్తారు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఏ విధంగా చాలా మంది లైన్ దాటినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ ఎవరు కూడా ఆ రోజు ఊహించలేదు. కానీ దాని తర్వాత చాలా ఫ్యాక్టర్స్ లో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా కూటమి ప్రభుత్వం రావడానికి వాళ్ళు అన్ని సీట్లు పడిపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నట్టు ఇలాంటి కారణాలు ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టు ఎవరైతే ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో గతంలో కూడా మనం కొన్ని వీడియోస్ డైరెక్ట్ గా చూసాం. ఇవన్నీ కూడా ఏదన్నా కానీ ఇదంతా కూడా కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందే. ఇది ఖచ్చితంగా పక్క పార్టీ వాళ్ళకు కూడా దీని మీద వాళ్ళకి ఒక దీని ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు ముందుకు ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి అధినేతలు ఇమీడియట్ గా ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ కార్యకర్త లైన్ దాటినా నాయకులు లైన్ దాటినా ఇమీడియట్ గా వాళ్ళని పిలిచి మాట్లాడమో లేకపోతే పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడమో లేదంటే దాని మీద ఏంటి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మాత్రం డ్యామేజ్ కంట్రోల్ అనేది మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇంకోటి రెండోది, ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోతే మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అవన్నీ అంశం కూడా మనం తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ రోజు ఇంతకు ముందు వేరండి. ఇప్పుడు కార్యకర్తలు ఎలా అయిపోయారు అంటే డైరెక్ట్ గా ఈ రోజు అధినేతలకి ట్యాగ్ చేస్తున్నారు, డైరెక్ట్ గా సోషల్ మీడియా ఎక్కుతున్నారు, డైరెక్ట్ గా ప్రెస్ కూర్చుంటున్నారు, వాళ్ళకు వచ్చిన విషయాలు చెబుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కార్యకర్తల్ని సాటిస్ఫై చేయకపోతే మాత్రం, కార్యకర్తలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోతే మాత్రం, ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోవాలి, ప్రభుత్వం లేనప్పుడు అధికారంలో లేనప్పుడు మాకు కార్యకర్తలే ముఖ్యం, మాకు నాయకులే ముఖ్యం, మీరు కార్యకర్తలే ముఖ్యం, మీరు రండి మీరు కలవండి అని చెబుతూ అధికారికి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టే ధోరణి ఏ పొలిటికల్ పార్టీస్ అయితే చేస్తుందో డెఫినెట్లీ వాళ్ళకైతే స్కోప్ అయితే మాత్రం ఫ్యూచర్ లో ఉండదు. ఖచ్చితంగా కాదు, జెండా మోసిన కార్యకర్తలకి గుర్తింపు ఇవ్వాలన్నారు చంద్రబాబు గారు. సో అదే గుర్తింపు మీరు కూడా మీ పార్టీలో కూడా కోరుకుంటున్నారా? 100% అండి, 100% కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలండి. ఈ రోజు ఎందుకంటే కార్యకర్తలు ఎలా అయిపోతారా అంటే ఇప్పుడు మొన్నటికి కార్యకర్తలు అందరూ కూడా ఎంత విగరస్ గా ఎంత కష్టపడి క్షేత్రస్థాయిలో చాలా మంది వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ను పక్కన పెట్టి వాళ్ళకు ఉద్యోగాల్ని పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎట్లన్నా కానీ మన కూటమి ప్రభుత్వ అధికారంలో తీసుకురావాలా అని ఉద్దేశంతో చాలా బలంగా పనిచేసిన వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మరి అప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారా లేరా, వాళ్ళు ఏంటి పరిస్థితి కనుక్కొని అని ఎప్పుడన్నా కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు యాక్టివ్ గా ఉన్నారంటే ఓకే, బట్ యాక్టివ్ గా లేనప్పుడు ఎందుకు యాక్టివ్ గా లేరు, అక్కడ ఏమవుతుందని తెలిసి వాళ్ళని మళ్ళా తిరిగి వాళ్ళు యాక్టివ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు కూటమి ఉందండి. ఇక్కడ ఇప్పుడు సింగిల్ పార్టీ సింగిల్ లైన్ సింగిల్ అజెండాతో ముందుకెళ్లేటప్పుడు దాని కథ వేరు. అలాంటి చోటే ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్న గతంలో చూసినట్టయితే మరి ఈ రోజు మేము 3 పార్టీలు ఉంటున్నాము, 3 పార్టీల్ని కూడా పదవుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతల్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి అది చేసుకుంటూ పోయేటప్పుడు అందుకే ఎవరు కూడా ఈ రోజు లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ ఎవరెక్కడ మాట్లాడినా కానీ ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉందని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ మెచ్యూర్డ్ గా ఇప్పుడు నేనైతే ఇప్పుడు లైన్ దాటకుండా జాగ్రత్తగా ఆ ఇబ్బందుల్ని మాకు ఉన్నప్పటికీ కూడా మేము మాట్లాడే విధానంలో మేము మాట్లాడుతాం తప్ప, బట్ గ్రౌండ్ లో కార్యకర్తల్ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను విజయ్ కిరణ్ గారు ఏంటండి మనం బాగున్నాం కదండి, సూపర్ గా ఉన్నాం కదండి అని నేను ఆయన మాట్లాడుకున్నంత తేలిగ్గా గ్రౌండ్ రియాలిటీస్ ఆ విధంగా ఉండదు. గ్రౌండ్ లో ఆ యొక్క చిన్న ప్రాంతంలోనో ఆ చిన్న ఊర్లోనో ఆ చిన్న వీధిలోనో వాళ్ళకి అటువంటి ఎన్విరాన్మెంట్ కలగదు. కానీ అది కూడా ఎప్పుడైతే కలుగుతుందో డెఫినెట్లీ దీనికి ఒక మంచి స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ రోజు అందుకే అధినేతలు కీప్ ఆన్ ఈ యొక్క కూటమి మీద మాకు చెప్తూనే వస్తుంటా అంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు లైన్ దాటికి వెళ్ళకండి అని చెప్తుంటా అంటారంటే దీన్ని మేము ఎప్పుడు మా మధ్య చిన్న డిఫరెన్స్ వచ్చినా కానీ వాడుకోవడానికి డెఫినెట్ గా
ఒక పొలిటికల్ పార్టీ కానీ చాలా పొలిటికల్ పార్టీస్ రెడీగా ఉంటుంది వీళ్ళ మధ్య ఎప్పుడు డిఫరెన్సెస్ తీసుకొస్తామా, వీళ్ళు ఎప్పుడు మనం ఉపయోగించుకుందాం అనేసి. అందుకే ఎంతసేపు మమ్మల్ని పెంచుతూ వాళ్ళని తగ్గిస్తూ మాట్లాడడం, లేదంటే వాళ్ళని పెంచుతూ మమ్మల్ని తగ్గిస్తూ మాట్లాడడం. అంటే మమ్మల్ని పెంచుతూ టీడీపీ పెంచి మాట్లాడినా, టీడీపీని తగ్గిస్తూ మమ్మల్ని పెంచి మాట్లాడినా దాని అడ్వాంటేజ్ తీసుకోవాలనే ధోరణి ఏదైతే ఉంటుందో చాలా మంది ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకి మీద ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమో, లేకపోతే మా పార్టీలో కార్యకర్తల మీద ఉంటే అభిమానమో, లేకపోతే ఇంకొక పార్టీలో అభిమానమో కాదు. తక్కువ చేసి మాట్లాడితే ఎక్కడో చోట్ల మిస్ఫైర్ అవుతారు, వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడతారు, మనకి ఇదే కావాలి కదా అనే ఒక ధోరణితో వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతా అంటారో ఇది ఇప్పటితో ఆగదు. ఇది అప్ టు ఎలక్షన్స్ వచ్చిన వరకు నన్ను కూడా అడుగుతారు, నీకేం వచ్చింది పదవి, నువ్వు ఇన్ని రోజులు మాట్లాడావు కదా అని కూడా మాట్లాడతారు. ఇదంతా ఏంటంటే దీన్ని దాటినప్పుడే పొలిటికల్ అండి. ఎందుకంటే అధినేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యూహం ఉంటుంది, డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి వ్యూహం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని వీళ్ళ వ్యూహాలు అటు ఇటు అని చెప్పే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏ వ్యూహం వేస్తే ఆ వ్యూహం పక్కన ఆ వ్యూహం పట్టుకొని మనం